హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చి ఇంకా మంచి బెస్ట్ వీడియోతో వచ్చాము. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు డాగ్స్ని అయితే పెంచుకుంటున్నారు, క్యాట్స్ అండ్ డాగ్స్ని. అండ్ ముందు ఈ షాప్ గురించి చెప్తా. ఇది వచ్చి ఎస్పాస్ అండి. ఇది మన బొటానికల్ గార్డెన్స్ రోడ్లోనే కొంచెం ముందుకు రాగానే బర్ఫీగర్ ఉంది కదా, బర్ఫీగర్కి కొంచెం యువతలే రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట. రైట్ సైడ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఎస్పాస్ అని చెప్పేసి. చిన్న సైకిల్ షాప్ కూడా ఉంటుందండి ఎస్పాస్ బిల్డింగ్ పక్కనే. మామూలుగా కొత్త సైకిల్స్ అమ్మడం కానీ రిపేర్ కానీ చేస్తారు. ఆ పక్కనే చూస్తే బిల్డింగ్ ఉంటుంది అన్నమాట. సర్వీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మా విస్కీని బబ్బుని అయితే ఇక్కడికే తీసుకెళ్తాము. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇంతకుముందు వేరే చోటకి తీసుకెళ్లేవాళ్ళం. అక్కడైతే కొంచెం అది గచ్చిబౌలి వల్ల ఏరియా వల్ల ఏమో తెలియదు కానీ చాలా కమర్షియల్ అండి, ప్రైజెస్ ఎక్కువ ఉండేవి. కానీ పేరు ఎందుకు చెప్పడం కానీ ఇది అయితే మాత్రం అది కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ. చెప్పాలంటే 50% అన్నట్టు చెప్పచ్చు వాళ్ళకి మనం ఛార్జ్ చేసే కన్నా. ఇక్కడ వచ్చి అన్ని ఐటమ్స్ ఉంటాయి. కుక్క పిల్లలకి కానీ పిల్లికి కానీ దేనికైనా సరే అన్నిటికీ ఫుడ్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. ఇంకొకటి మనకి గ్రూమింగ్ కానీ లేదా బోర్డింగ్ కూడా పెట్టుకుంటారు. అంటే మనం ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు ఇక్కడ పెట్టేసి వెళ్ళచ్చు. ఇంత అని ఛార్జ్ చేస్తారు అన్నమాట. పర్ డేకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. కేర్ కూడా చాలా బాగా చూసుకుంటారండి. అందరూ ఫ్రెండ్లీ, స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ. కుక్క కొన్ని అగ్రెసివ్ అయిపోతాయి కదండి, కరిస్తున్నా ఏం చేసినా చాలా ఫ్రెండ్లీగా వాటిని అయితే ఆడిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఒకవేళ హెయిర్ కట్ ఏదైనా కావాలి అని అన్నా కూడా ఫస్ట్ వీళ్ళకి చెప్పేసేసి మనం వెళ్ళి మన వర్క్ అంతా చేసుకొచ్చే లోపల మనకి కంప్లీట్గా మనకి ఎలా కావాలో అలా చేసైతే ఇస్తారు నీట్గా. షాంపూస్ కూడా మంచి బెస్ట్ వాడుతున్నారు. మామూలుగా కొన్ని షాప్స్లో అంటే మేము ఎక్కువ విస్కీని బబ్బుని తీసుకెళ్తాం కాబట్టి మాకు బాగా తెలుసు. కొన్ని షాప్స్కి తీసుకెళ్తామా స్నానం చేయించారా లేదన్నట్టు ఉంటాయి, జస్ట్ షాంపూ వాసన అయితే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అలా కాదండి, చాలా బాగా చేయిస్తారు. అండ్ ఇక్కడ పెట్స్ అమ్ముతారు చిన్న పిల్లల్ని. ఇవి వచ్చి 1 month 2 months చెప్పారు. ఇవి కూడా అమ్మడానికి పెట్టారని చెప్పారు. అండ్ ఇక్కడ బ్రీడింగ్ కూడా ఇస్తారన్నమాట. ఒకవేళ అంటే ఫీమేల్ పెట్ ఉండి మేల్ పెట్ కావాలి పిల్లల కోసం అంటే అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానికి ఇంతని ఛార్జ్ చేస్తారన్నమాట. లేదు ఇక్కడ మాత్రం 1 hour అయితే గ్రూమింగ్ తీసుకుంటారండి. బేసిక్ గ్రూమింగ్ వచ్చేమో బేసిక్ హెయిర్ కట్ వచ్చేమో 500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత అంతా మీరు ఏదైతే హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది. కానీ 100% చెప్తానండి, చాలా అంటే చాలా రీజనబుల్గా వీళ్ళు తీసుకుంటారు. నేను ఇది వరకు బబ్బుకి విస్కీకి బేసిక్ కట్ కోసమే వెళ్ళినప్పుడు అండ్ బేసిక్ కట్ 1300 పే చేసేదానండి. నేను ఏముండదు, బాడీ అంతా హెయిర్ ఏం తీరు, జస్ట్ కళ్ళ మీద తీస్తారు. బాడీలో ఎక్కడ ఎక్కువ పెరిగిందో అవి తీస్తారు, నెయిల్స్ తీస్తారు. అండ్ వీటికి వచ్చి బ్యాక్ సైడ్ పాటీ వెళ్ళే చోట క్లీన్ చేయాలండి, దాన్ని ఏదో అంటారు, క్లీన్ చేస్తారన్నమాట. వాటికి 1300 తీసుకుంటారండి. అలాంటిది వీళ్ళు బేసిక్ కట్ 500 రూపీస్కే చేస్తున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్లో చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారు చూసారా హెయిర్ కట్. టెడ్డీ బేర్ కట్ బాగా చేస్తారు. విస్కీకి చేయించాం, మీరు లాస్ట్లో చూడండి. ఇది వచ్చి ఇంకొక పెట్టు మాట, ఇది విస్కీ కాదు. విస్కీ కూడా మేము టెడ్డీ బేర్ కట్ చేయించాం. చాలా బాగా చేస్తారు చూసారా, ఎంత నీట్గా మనం వీడియోస్లో చూస్తాం చూసారా. వీళ్ళు చైనా వాళ్ళు, కొరియన్ వాళ్ళు వీళ్ళు వీడియోస్ పెడతారు కదా పెట్స్వి, టెడ్డీ బేర్ లాగా రౌండ్గా అలా చేస్తారు. చాలా బాగా నచ్చిందండి. ఇంకొకటి లేదు మనం 1 hour అక్కడే ఉండాలన్నా వీళ్ళు వచ్చిన కస్టమర్స్ కోసం ఫుట్ మసాజర్ కూడా పెట్టారన్నమాట రిలాక్సేషన్ కోసం. మీరు ఆ పెట్కి అయినంతసేపు కాళ్ళకి మసాజ్ పెట్టుకొని చక్కగా హ్యాపీగా కూర్చోవచ్చు. మీరు లోపలికి ఇది లోపల వీళ్ళు హెయిర్ కట్ చేస్తూ ఉంటారు. మీకు కావాలంటే లోపలికి వెళ్ళి చూడొచ్చు కూడా, ఏం అబ్జెక్ట్ చేయరు. కాకపోతే ఓనర్స్ని చూసినప్పుడు పెట్స్ అయితే కొంచెం అగ్రెసివ్ అయిపోతే వాళ్ళని పట్టుకొని ఎవరు కాబట్టి మామూలుగా కొంతమంది వెళ్ళరు. బట్ మీరు వచ్చినా అక్కడ ఫుల్ హ్యాపీగా మీరు చక్కగా అక్కడ కూర్చొని ఫుట్ మసాజ్ పెట్టుకోవచ్చు. అండ్ పెట్స్ని తీసుకొచ్చిన పెట్స్కి ఫుడ్ కూడా వీళ్ళు పెడతారండి. మనం వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎక్కువ టైం పట్టింది అనుకోండి, మన పెట్స్కి కూడా ఫుడ్ వాళ్ళు పెట్టి పంపిస్తారు అన్నమాట. అంత కేరింగ్ తీసుకుంటారు. చాలా బాగుంటుంది. మీకు ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు, మీరే అంటారు సర్వీస్. అండ్ ఇక్కడ మీరు ఈ కుక్క పిల్లని చూస్తే కనుక ఎంత బాగా హెయిర్ కట్ చేస్తున్నారో చూసారా, దాన్ని ఎంత ఇదిగా పెట్టుకొని చూడండి, లాస్ట్లో ఎంత బుజ్జిగా ఉందో అది. అండ్ ఇది వచ్చి 3 months ఓల్డ్ అన్నారు. అంటే చెప్పాను కదండి పెట్ స్టైల్ కూడా చేస్తారు. ఇది వచ్చేమో ఫీమేల్ మాట, సారీ ఇది వచ్చి మెయిల్, ఎవరో వీళ్ళదే మెయిల్. ఇది ఇక్కడే ఉంటుంది ఎప్పుడు. ఇదిగోండి వీళ్ళన్నీ గ్రూమింగ్ చేసి ఇలా పెట్టారన్నమాట. చాలా కేర్ తీసుకుంటారు వీళ్ళని.
వెళ్ళినప్పుడు ఆడుకుంటాం, వీటిని వదులుతూ ఉంటారు అన్నమాట. వెళ్ళి మనం ఆడుకోవచ్చు, అంటే మనకు టైంపాస్ అక్కడ అయిపోతుంది. వీటిని ఎత్తుకోవచ్చు, ఆడుకోవచ్చు, మనం ఈ టైంపాస్ అంతా అయిపోతూ ఉంటుంది. ఫుట్ మసాజర్ పెట్టుకోవచ్చు, భలే ఉంటుందండి ఎస్పాస్ అయితే. మేమైతే 100% మీకు సజెస్ట్ చేస్తాము ఎస్పాస్కి అయితే వెళ్ళమని చెప్పి. కంపేర్ టు వేరే మన పెట్ కేర్ సెంటర్స్కి వెళ్తే కనుక ఇది చాలా రీజనబుల్ అండ్ ఎక్సలెంట్ సర్వీస్ అయితే ఉందండి. అందుకోసమే ఇంతలా చెప్పడం. ప్రతి ఫుడ్ నుంచి అన్నీ దొరుకుతాయి ఇక్కడ, ట్రీట్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే పిల్లులకి కానీ కుక్క పిల్లలకి కానీ బ్రీడ్ని బట్టి ఏదైనా ఫుడ్ అయితే అన్నీ దొరుకుతాయి. అవి ఆడుకునేవి బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలు కూడా అన్నీ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చి చెప్పాను కదండి, బర్ఫీ గారికి కొంచెం ముందే ఆపోజిట్ సైడ్ రైట్ సైడ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా సర్వీస్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. ఒకసారి తీసుకొని వెళ్తే మీకే ఐడియా వస్తుంది. పెద్దదే షాప్, ఏమంత చిన్నది కాదు, పెద్దదే. అండ్ మెయిన్ ఏంటంటే మన పెట్స్ని బాగా కేర్ చేస్తారు వాళ్ళు. ఫుడ్ పెడతారు, మనం గ్రూమింగ్ తీసుకెళ్ళినా చక్కగా ఫుడ్ పెడతారు, వాటర్ పెడతారు, వాటికి స్నానం చేయించి మనకు నచ్చిన దానిలోనే వాళ్ళకి హెయిర్ కట్ చేయించి టెడ్డీ బేర్ కావాలన్న చాలా రకాల హెయిర్ కట్స్ అయితే వీళ్ళు చేస్తారు. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు ఒకవేళ షాప్లో చూసినప్పుడు మీకు ఓకే బాగుంది, ఇదంతా నీట్గా ఉంది అని అనుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మన ముందు ఆ కుక్కబెల్లి ఏదైతే తిరుగుతుందో అప్పుడు మనకు మైండ్లో వస్తుంది, ఇక్కడేంటి హెయిర్ సరిగ్గా కట్ చేయలేదు, అక్కడేంటిలా ఉంది. అయినా కూడా మీరు తీసుకెళ్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మళ్ళీ దానికి హెయిర్ కట్ చేసిస్తారు. మా అక్కడే చూసుకున్నాం, మళ్ళీ వెళ్తే మేము చెయ్యం, మీరు ఇక్కడే చూసుకొని వెళ్ళారు కదా, మళ్ళీ ఇప్పుడు బాగాలేదు అంటున్నారు అనే క్వశ్చన్స్ ఏమి ఉండవండి. మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా మీకు చేసి మళ్ళీ ఇస్తారన్నమాట. మీరు ఎక్కడెక్కడ ఏది హెయిర్ కట్ సరిగ్గా రాలేదో చెప్తే మళ్ళీ నీట్గా చేసిస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. దాంట్లో అయితే టెన్షనే పడక్కర్లేదండి. మామూలుగా అయితే ఏమంటారంటే, మనం నార్మల్గా అడిగితే ఎవరు ఒప్పుకోరు, ఏదో మనం గొడవ ఆడితే తప్ప ఓకే చేస్తామండి అని అంటారు, ఇంకా గొడవలకి వెళ్ళిపోతే. బట్ ఇక్కడ అలా కాదు, వీళ్ళే చెప్తారు మనకి వెళ్ళినప్పుడే, సార్ మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి నెయిల్ సరిగ్గా కట్ అవ్వకపోయినా, హెయిర్ ఇంకెక్కడైనా ఉండిపోయినా, కంప్లీట్గా మీకు ఏది కావాలన్నా సరే మేమైతే చేస్తామని చెప్తారు.
చెప్పాను కదండి బేసిక్ కట్, అంటే బేసిక్ కట్ వచ్చి 500 నుంచి ఇంకా నార్మల్ ఏ కట్ అయినా సరే స్నానం చేయించి నెయిల్స్ తీస్తారు అండ్ గ్లాండ్స్ క్లీన్ చేస్తారు. అంటే పాటీ దగ్గర గ్లాండ్స్ ఒకటి వీళ్ళకి ఫామ్ అయిపోతూ ఉంటాయి పెట్స్కి. ఆ గ్లాండ్ కంపల్సరీ 2 monthsకి ఒకసారి క్లీన్ చేయాలండి, లేదంటే అలర్జీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అవి క్లీన్ చేస్తారు. ఫేసెస్ దగ్గర మొత్తం అంతా కట్ చేసేసి ఫేస్ దగ్గర కట్ చేస్తారు, కాళ్ళు చేతుల దగ్గర కట్ చేస్తారు, తోక కట్ చేస్తారు, ఇంకెక్కడైనా ఎక్స్ట్రా హెయిర్ ఉంటే అది కూడా కట్ చేస్తారు. అది వచ్చి బేసిక్ కట్ అండి, అది 500 అవుతుంది. ఇంకొకటి నార్మల్ హెయిర్ కట్ అంటే 900 అండి. 900కి కూడా స్నానం చేయించి ఇవన్నీ చేయించి అంటే మన నెయిల్స్ కటింగ్ కానీ అన్నీ చేసిన తర్వాత మనకి నచ్చిన షేప్ కట్ చేస్తారన్నమాట. టెడ్డీ బేర్ కట్ కానీ ఏదైనా సరే అది 900 రూపీస్. ఇంకా మనం చెప్పిన దాన్ని బట్టి ప్రైస్ అనేది తగ్గచ్చు పెరగచ్చు. ఇది వచ్చి మన విస్కీ అండి. అస్సలు ఎవరిని రానివ్వదు, టచ్ చేయనివ్వదు. అది చాలా అగ్రెసివ్, మంచిది. కానీ ఎవరైనా టచ్ చేస్తున్నారంటే భయమో ఏమో తెలియదు కానీ కొంచెం అరుస్తుంది అన్నమాట. కానీ అది కూడా చూడండి ఎంత ఫ్రెండ్లీగా కూర్చొని అతని చేత చేయించుకుంటుందో, ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నారో కదా, చాలా బాగా చేస్తారు. ఇదిగోండి టీత్ కూడా క్లీన్ చేస్తున్నారు చూసారా ఎంత నీట్గా. అంటే ప్రతి ఒక్కటి ఎలా చేయాలో అలా చేస్తారన్నమాట వీళ్ళు. అందుకోసమే ఒకసారి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉంది సర్వీస్ అనేది. ఇంకా విస్కీ బ్రష్ అయిపోతుంది, స్నానం కూడా అయిపోయిన తర్వాత హెయిర్ కట్ అంతా అవుతుంది. చూడండి లాస్ట్లో మళ్ళీ మాట్లాడతాను మీతో. విస్కీ అయితే నెయిల్స్ అవి కట్ చేయనివ్వదండి, ఎందుకు దానికి భయము. అందుకని దాని క్యాప్ వేసి నెయిల్స్ కట్ చేస్తున్నారు. హెయిర్ కట్ కూడా చాలా బాగా చేశారు విస్కీకి అయితే. మీకు ఫైనల్ లుక్ మీరే చూస్తారు కదా, చూడండి. ఇంకేంటేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ సపోర్ట్ ఎక్కువ మాకు చూపించారనుకోండి, మేము మంచి మంచి వీడియోస్ తీసుకొచ్చి మీకు చూపించగలము మీ సపోర్ట్తో. అందుకే మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి యూజ్ అవుద్ది. పెట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడ చేయించాలి ఎక్కడ చూపించాలి అనేది చాలామందికి ఐడియా ఉంటుంది కదండి. అలాగే ఇంకా మీకు నెక్స్ట్ కూడా పెట్స్కి మంచి హాస్పిటల్స్, ఏవి ట్రీట్మెంట్ బాగా ఇచ్చేవి, కేర్గా చూసేవి హాస్పిటల్స్ ఏమున్నాయో అది కూడా మీకు సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. Oh.